గుడ్ ఆఫ్టర్నూన్. గాడ్ బ్లెస్ యూ. నా పేరు ఎంవి సుబ్బారావు. ఈరోజు చిన్న వాక్యం చెప్పుకుందామండి. యోహాను సువార్త 1 అధ్యాయము 1వ వచనం. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. మన ఈ వాగ్దానం మనం వెనుకలో దీవించి ఆశీర్వదించును గాక. వాక్యము ఆది యందు వాక్యము ఉండెను. అవునండి, అది మన భూమి సూర్య చంద్ర నక్షత్రం పుట్టక ముందు వాక్యం ఉంది. అంటే దేవుడే వాక్యం. కాబట్టి దేవుడు యెహోవా తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే త్రియేక దేవుడు ఆది నుంచి భూమి పుట్టక ముందు నుంచి ఉన్నారు. అప్పటి నుంచి ఉన్నారు. అది నిజమైన దేవుడు అప్పటి నుంచి ఉన్నాడు. కాబట్టి ఆయన మాటతో భూమిని సూర్యచంద్ర నక్షత్రం సమస్త జీవులను సృష్టించాడు. సో యేసుక్రీస్తు లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఏది పుట్టలేదు, పుట్టింపబడలేదు. సో దేవుని మూలం, యేసుక్రీస్తు మూలంగానే మొత్తం సమస్తం కలిగి ఉన్నవి. భూమి సూర్యచంద్ర నక్షత్రంలో, భూమిపై ఉన్న సమస్తము, సముద్రం చేపలు, పశువులు, పక్షులు, మనుషులు, సమస్తమును, బంగారము, ప్రతిదీ దేవుని మూలం, ప్రవీణ యేసుక్రీస్తు మూలంగానే కలిగి ఉన్నవి. ఆయన లేకుండా ఏది కలగలేదు. సమస్తం ఆయన. సో థ్యాంక్ యూ అండి. ఆయనవై ఉన్నవి. అటువంటి ధనవంతుడైన ప్రవీణ యేసుక్రీస్తు గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టుకో తన సింహాసనం మీద ఉండకుండా మన పాపులమైన మన కోసం భూమి మీద జన్మించి మన పాపముల కొరకు మరణం చేయించి సాతాను తలను చితకొట్టి మరణం చేయించి లేచాడండి. లేచిన దేవుడు, ఏకైక దేవుడు ప్రవీణ యేసుక్రీస్తు. ఆయన నామం అన్ని నామముల కంటే హెచ్చింపబడి ఉన్నది. థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్వాతంత్రం తండ్రికి మరి పరిశుద్ధాత్మ మీ దేవకొనవలసిన మా పని మమ్మల్ని రక్షదాకరమైంది. సుదర్శనముకు లేడ్చిన చూసిన వారిని వారికి ప్రత్యేక సభ్యుని 36 నూరంతలు ఫలించండి. మీకంత మహిమ ప్రారంభించు అత్యున్నత నామంలో హృదయపూర్వక ప్రార్థించడికి పని తండ్రి. ఆమె. థ్యాంక్ యూ అండి. అది సుదర్శనముకు లేడ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.